హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైల్స్ బై రాధిక. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో అయితే టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు అండి. ఈ కొబ్బరి లడ్డు తయారు చేయటం చాలా ఈజీ. మనం రెండు ఐటెంతో తయారు చేయొచ్చు. ఒకటి కొబ్బరి, ఇంకొకటి బెల్లం, అంతేనండి. సింపుల్ ఐటమ్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే మనం కొబ్బరిని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. లేదు అంటే మీకు తురిమేది ఉంటే తురుముకోవచ్చండి. ఫస్ట్ మనం ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలో మనం తురుముకున్న కొబ్బరి వేసుకోవాలి. నేనైతే చూపించిన కప్పుతో 3 కప్పులు కొబ్బరి వేసానండి. తర్వాత మనం బెల్లం తీసుకోవాలి. బెల్లం మనకి 2 కప్పులు సరిపోతుంది. 3 కప్పులు కొబ్బరికి 2 కప్పులు బెల్లం సరిపోతుందండి. ఇంకా స్వీట్ కరెక్ట్ సరిపోతుందండి. ఎక్కువ తక్కువలో ఏమీ ఉండదు. మీరు ఇదే కొలతలతో ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇది మందపాటి గిన్నె ఎందుకు తీసుకోవాలంటే ఇది ఎక్కువ తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది. అందువల్ల మనం కొంచెం మందపాటి గిన్నె తీసుకుంటేనే బెటర్. ఈ బెల్లం కరిగి దీనిలో వాటర్ బయటకు వచ్చేసి కొబ్బరి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మనం తిప్పుతూ ఉండొచ్చు. ఫస్ట్ అయితే బెల్లంలో వాటర్ వస్తాయి కాబట్టి సిమ్లో పెట్టేసి మనం కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండొచ్చు అప్పుడప్పుడు. కానీ దగ్గర పడే కొద్ది మనం ఎక్కువ తిప్పుతూనే ఉండాలండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత కొబ్బరి కలర్ ఇలా చేంజ్ అవుతూ వస్తుంది. పూర్తిగా బెల్లం కరిగేసరికి ఇంకొంచెం కలర్ వస్తుంది. అలా మనం మాడకుండా అడుగు అంటకుండా జాగ్రత్తగా సైడ్స్ అతుక్కున్నదంతా తీసుకుంటూ కలుపుకుంటూ రావాలి. బెల్లాన్ని అంతా మనం ఇలా అనుకుంటూ వస్తే తొందరగా కరిగిపోతుంది. చూసారు కదండి, బెల్లం కరగడానికి రెడీ అయిపోయి కలర్ కూడా కొంచెం ఇంకా చేంజ్ అయింది కదా. ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. మనం అడుగు మాత్రం పట్టకుండా తిప్పుతూనే ఉండాలి. ఈ కొబ్బరి లడ్డు చాలా హెల్దీ. మన వీక్లో 2 or 3 times తినొచ్చు. అదేవిధంగా పిల్లలకు కూడా పెట్టొచ్చు. పిల్లలకు కూడా చాలా మంచిదండి. వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ ఈ కొబ్బరి లడ్డు వల్ల అందుతాయండి. ఇవే కాదండి, వీటితో పాటు నువ్వుల లడ్డు, శనగపప్పు లడ్డు ఇవన్నీ పెడితే పిల్లలకి చాలా మంచిదండి. దీనిలో ఆయిల్ ఏమి ఉండదు కదా, బెల్లము మిగతావి మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూసారు కదా, బెల్లం కొబ్బరి మిశ్రమం దగ్గర పడింది. ఇలా దగ్గరగా వచ్చేలా మనం తిప్పుతూనే ఉండాలి. ముద్దలాగా అవ్వాలండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని మనం లడ్డు కట్టుకోవటమే. అయితే ఫస్ట్ అయితే మనం కొంచెం పక్కన పెట్టేసి గిన్నెని మనం కొబ్బరి మిశ్రమాన్ని కొంచెం ఎలేట్ చేస్తే ఆరిపోతుంది కదా. ఆరిపోయిన తర్వాత మనం లడ్డూలు చేసుకోవాలి. సో చాలా ఈజీ అండి, చాలా సింపుల్ మనం ఇది చేసుకోవటం. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇలా లడ్డు చేసుకోవటమే. దీనికి మనం ఏం ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. మనం లడ్డు చేస్తుంటే దానిలో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి లడ్డు అనేది నున్నగా వస్తూనే ఉంటుంది. ఇలా అన్ని లడ్డూలు తయారు చేసుకోవటమే. చాలా ఈజీగా చాలా టేస్టీగా మన కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా అన్ని లడ్డూల్ని మనం రెడీ చేసుకొని పెట్టుకొని కొంచెం ఒక పావు గంట అలా కొంచెం ఆరనిస్తే కొంచెం టైట్ అయిపోతుంది లడ్డు. ఇంకా అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, లడ్డు అయితే తయారైపోయింది. చాలా టేస్టీగా ఉండే చాలా ఈజీ మెథడ్లో మన కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఇవి సేమ్ మనం బయట కొనుక్కొని తినే లడ్డు లాగే ఉంటుంది. ఓకేనండి, మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ లడ్డూని. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. దీని ద్వారా ఫర్దర్గా నేను పెట్టే కొత్త వీడియోస్ అప్డేట్ మీ దాకా వస్తుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.